గొప్ప లక్ష్యం పెట్టుకున్నారు, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు, డబ్బులు మిలియన్స్ లో సంపాదించారు, హోదా పేరు చాలా గొప్ప స్థాయికి వచ్చారు, చాలా చాలా గొప్పవాళ్ళు అయిపోయారు. ఎంత గొప్పవారైనా కానీ మీ తల్లిదండ్రుల కన్నా గొప్పవాళ్ళు అవుతారా? ఎవరు కదా? ఈ భూమి మీద అందరికన్నా గొప్పవారు ఎవరు? మీకోసం మీ తల్లిదండ్రులే ఈ భూమి మీద అందరికన్నా గొప్పవారు. అవునా? సాధించాల్సిందంటే తెలుసా, ప్రపంచంలో విజయంతో పాటు తల్లిదండ్రుల హృదయంలో కూడా స్థానాన్ని సంపాదించాలి. అది విజయం అంటే. అర్థమవుతుందా? తల్లిదండ్రుల స్థానంలో గొప్ప స్థానాన్ని సంపాదించాలి. మీ గురించి మీ తల్లిదండ్రులు చూసి గర్వపడాలి. ఏ విషయంలో? మీ గెలుపునే కాదు, మీలో ఉన్న వారి గురించి నా ప్రేమను చూసి ప్రతి చిన్న విషయంలో కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. అవును, నేను స్టూడెంట్ని, నేను చదువుతూనే ఉండిపోతాను కాదు. నీకు ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో, ఎప్పుడెప్పుడు చేయగలుగుతావు, మీ మమ్మీకి సేవ చేస్తూ హెల్ప్ చేయి. ప్రతి విషయంలో హెల్ప్ చేసే ప్రయత్నం చేయి. మాటలకు మాత్రమే కాదు, చేతుల్లో కూడా మన ప్రేమ చూపించాలి. నాన్నగారికి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి. అవునా? మీకు వారు సేవ చేశారు ఎంతకాలం అయిపోయింది. ఎంత సేవ చేశారు మీరు? ఏ స్థితి నుంచి మాటలు రావు, నడక రాదు, ఏ పని చేసుకునే స్థితిలో నుంచి ఈ స్థాయికి మిమ్మల్ని తెచ్చారా? తెలియదా? తెచ్చారు కదా. అంతకన్నా గొప్ప సేవ ఇంకెవరైనా చేస్తారా? లేదు కదా. ఇంత గొప్ప సేవ చేశారు, వారి డ్యూటీ అయిపోయింది, ఇక మీ డ్యూటీ స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. పేరెంట్స్ వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచించకూడదు. వారికి ఎంత అయితే అంత సేవ చేసే ప్రయత్నించండి, ఎంతైతే అంత హెల్ప్ చేసే ప్రయత్నించండి. ఉదాహరణ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఎగురుతూ 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 వెళ్తుంది. అక్కడ ఒక నది ఉంది. నది పక్కన 2 చెట్లు కనిపించాయి. దాంట్లో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమని? నీ ఒక కొమ్మ మీద నేను గూడు కట్టుకుంటాను, వర్షాకాలం వస్తుంది, నేను నా పిల్లల కోసం గూడు కట్టుకోవాలనుకున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వవా, నాకు అవకాశం ఇవ్వవా, నేను గూడు కట్టుకుంటానంటే ఒక చెట్టు అంటుంది, లేదు లేదు నేను ఇవ్వను పో అంటుంది. పర్మిషన్ ఇవ్వదు, అనుమతి ఇవ్వదు. ఆ తర్వాత అక్కడ నుంచి చిన్న పుచ్చుకునే ఆ పక్షి మరొక చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ చెట్టును అడుగుతుంది, నా వర్షాకాలం వస్తుంది, నా గూడు కావాలి, నా కోసం, నా పిల్లల సేఫ్టీ కోసము నీ ఒక కొమ్ము మీద గూడు కట్టుకుంటాను, అనుమతి ఇవ్వు అంటే ఆ 2వ చెట్టు అనుమతిస్తుంది. గూడు కట్టుకుంటుంది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చింది, వర్షాలు అవుతున్నాయి, భారీ వర్షం మొదలైంది, తుఫాన్ వచ్చేసింది. ఆ తుఫాన్లో ఏమైందో తెలుసా? మొదటి చెట్టు ఏదైతే పక్షికి అనుమతి ఇవ్వలేదు కదా, ఆ చెట్టు కుప్పకూలిపోయింది. కూలిపోయింది, వేర్లతో పాటు కూలిపోయింది. కూలిపోయి ఆ నదిలో నుంచి పడి కొట్టుకొని పోతుంది. ఆ 2వ చెట్టు మీద ఉన్న పక్షి చూస్తుంది. చూసి అంటుంది, నీకు బాగా చేస్తేంది, నువ్వు నాకు సహాయం చేయలేదు కదా, చిన్న సహాయం, నీకేం పోయేది, నేను గూడు కట్టుకుంటే నాకు సహాయం చేయలేదు, నీకు ఇలాగే జరగాలి అంటుంది. అప్పుడు కొట్టుకొని పోతున్నా. చెట్టు ఏముందో తెలుసా? మిత్రమా, నాకు తెలుసు నేను బలహీనంగా ఉన్నానని, నా వేళ్ళు బలహీనంగా ఉన్నాయని, వర్షాకాలం వస్తుంది, తుఫాన్లు వస్తాయి, భారీ వర్షం పడితే నేను కూలిపోతానన్న విషయం ముందు నాకు తెలుసు. నేను కూలిపోతే నాతో పాటు నువ్వు కూడా కూలిపోతావు, నీ పిల్లలు కూడా కొట్టుకొని పోతారు, నీకు ఆ నష్టం జరగకూడదని నేను నీకు అనుమతి ఇవ్వలేదు అంటున్నా. అర్థమవుతుందా? ఆ చెట్టు ఎంతగా ఆలోచించింది ఆ పక్షి గురించి. నాకు తెలుసు నా బలహీనత, నీకు నష్టం జరగకూడదు. సిమిలర్గా మన లైఫ్లో కూడా ఏదైనా మీరు అడుగుతుంటారు పేరెంట్స్ని, అమ్మ ఇది కావాలి, నాన్న ఇది కావాలి, నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి. వాళ్ళు వద్దు అంటున్నారంటే వాళ్ళ సిచ్యువేషన్ మీకు తెలియదు. అపార్థం చేసుకోబాకండి. ఏ విధంగా ఆ పక్షి అపార్థం చేసుకుంది ఆ చెట్టు గురించి. ఆ పక్షి ఉన్నప్పుడు ఆ చెట్టు పడిపోయింది. అప్పుడు ఆ పక్షి మాట అనేది దానికి జవాబుగా ఆ చెట్టు జవాబు చెప్పింది కాబట్టి పక్షికి వాస్తవం తెలిసింది. ఒకవేళ తెలియకపోతే చెట్టు గురించి చెడుగానే అనుకునేది కదా. అలాగే చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వాస్తవమైన పరిస్థితి మనకు చెప్పే పరిస్థితులు ఉండకపోవచ్చు. వాడికి నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించబకండి. అవునా? తల్లిదండ్రులు సేవ చేయండి.